నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ కేసులు బాధితులు 13387కు చేరినట్లు వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు 50,000 కోట్లు రివర్స్ రెపో రేటు 3.75% తగ్గింపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కరోనా బాధితులు గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 66 ఏపీలో 38 కొత్త కేసుల నమోదు కరోనా వ్యాప్తిపై మున్సిపల్ కమిషనర్లు అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ కంటైన్మెంట్ జోన్లలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశం విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లో కోతపై హైకోర్టులో విచారణ కోత విధించడం సబబు కాదన్న న్యాయస్థానం వరంగల్లో వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్ ప్రతిరోజు 100 మందికి కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం ఇక వివరాలు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1007 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో కరోనా కేసుల సంఖ్య 13,387కు చేరిందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు ఢిల్లీలో రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 23 మంది కరోనా బాధితులు మరణించినట్లు చెప్పారు 1,749 మంది కోలుకున్నట్లు తెలిపారు ఇది 13.06%తో సమానమన్నారు ప్రతి 24 శాంపిళ్లలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవుతుందని తెలిపారు 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని అన్నారు లాక్డౌన్కు ముందు దేశంలో 3 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యేవని లాక్డౌన్ కాలంలో 7 రోజుల డేటాను పరిశీలిస్తే కేసుల రెట్టింపునకు కనీసం 6.2 రోజులు పడుతుందని లవ్ అగర్వాల్ తెలిపారు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కోసం ప్రత్యేకించిన 1,919 హాస్పిటళ్లలో 1,73,000 ఐసోలేషన్ బెడ్లు 21,800 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు जबकि इससे 2 हफ्ते पहले यही ग्रोथ फैक्टर 2.1 एवरेज था 15 मार्च से 31 मार्च तक तो हम पाते हैं कि करीब 40% डिक्लाइन हुआ है ग्रोथ फैक्टर में और ये डिक्लाइन भी तब हुआ है जब एक साथ हम लोग दूसरी तरफ से प्रयत्न करके नंबर ऑफ केसेस जहां पर सैंपल्स कलेक्ट हो रहे हैं सारी और ILI के केसेस के भी सैंपल कलेक्ट हो रहे हैं तो हम अपना नंबर ऑफ सैंपल्स भी देश में बढ़ाते आ रहे हैं पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट ऑक्सीजन कंसंट्रेटर्स वेंटिलेटर्स और ऐसी एंसिलेटरी सपोर्ट डिवाइसेस पर भी CSIR के इंजीनियरिंग लैब्स श्री चित्रा इंस्टीट्यूट द्वारा इंडिजिनस डिजाइन बनाए जा रहे हैं एक मैन्युफैक्चरिंग फैसिलिटीज को आंध्रा मेडटेक जोन में डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी ने ऑलरेडी सपोर्ट किया है RT-PCR किट्स का इंडिजिनस मैन्युफैक्चरर्स पर काम हो रहा है और हम उस स्थिति में होंगे कि इंडिजिनसली इसमें 10 लाख किट पर मंथ मई में बनाई जा सकें कल तक हमने 3,19,400 पेशेंट्स की टेस्ट की है ఇక కరోనా టెస్టులను వేగవంతం చేస్తున్నామని భారత వైద్య పరిశోధన మండలి సీనియర్ శాస్త్రవేత్త రమన్ గంగాఖేడ్కర్ తెలిపారు ఇప్పటి వరకు 3,19,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని నిన్న ఒక్కరోజే 28,340 టెస్టులు చేసినట్లు చెప్పారు 4,408 ये 80 जो प्राइवेट लैब्स है उनमें हुए थे ये जो कल हमने बोला पूल टेस्ट के लिए हम लोगों ने गाइडलाइन इशू की जहां भी ये सर्वेलेंस के लिए हमने ज्यादातर बोला था जहां भी सीरो पॉजिटिविटी रेट 2% से कम है वहां 5 सैंपल्स इकट्ठा करके उनकी टेस्ट की जा सकती है तो हमको कम टेस्ट करके हमको ये पता चलेगा कि ये इन्फेक्शन जो है कैसे बढ़ रहा है अब ये प्राइवेट తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది తాజాగా మరో 66 కేసులు నమోదయ్యాయి దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది
ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. వైరస్ బారి నుంచి కోలుకొని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందిన అనంతరం టెస్ట్ చేయగా ఆమెకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ మహిళతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 572కు చేరింది. 14 మంది మృతి చెందారు. 35 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లను పర్యవేక్షించేందుకు చేపట్టవలసిన 12 ప్రధాన చర్యలను మంత్రి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని, వారికి నిత్యావసర వస్తువులు, మందులను వారి ఇళ్లకే సరఫరా చేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలోని కుటుంబాల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారి అవసరాలు తెలుసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడుతున్నాయని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కంటైన్మెంట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేబుల్ టీవీ, ఆటోల ద్వారా ప్రయాణం చేయాలని సూచించారు. హైదరాబాద్లోని మలక్పేట్ కంటైన్మెంట్ జోన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి పర్యటించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ జోన్లో బారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించడం వల్ల పరిస్థితి అదుపులో ఉందని సోమేష్ కుమార్ తెలిపారు. 14 రోజుల వరకు ఏదైనా జోన్లో పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే ఆ జోన్ను కంటైన్మెంట్ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఒక్క పాజిటివ్ కేసు రాని 16 చోట్ల కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు సోమేష్ కుమార్ తెలిపారు. సెక్రటరీ ఎంఏయుడి, కమిషనర్ జిఎన్ చేసింది, జోనల్ కమిషనర్ అందరూ, అదేవిధంగా పోలీస్ నుండి రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ చూసి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు పర్సనల్ గా కూడా ప్రతి చోట వెళ్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉన్న 175 హౌసెస్ కి 750 హౌసెస్ ఉన్నాయి. దానికి ఒక వాట్సాప్ గ్రూప్ లాగా తయారు చేశారు. ఎవరికి ఏ సరుకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు దాంట్లో పెడతారు. మన నోడల్ ఆఫీసరు, వేరియస్ అధికారులు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఒకే ఇంటిలో 11 పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు. తర్వాత మాస్క్ లో కూడా కొంతమంది నెగటివ్ వాళ్ళు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. సో ఇట్లా ఒక టోటల్ ఎగ్జిట్ ఎంట్రీ బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల మంచి కంట్రోల్లో ఉంది. మనం టోటల్ గా కంట్రోల్ చేయగలుగుతాం. లోకల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్, తర్వాత జీహెచ్ఎంసీ, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తే బాగుంటుంది.
ఇంటింటి వెళ్ళి ఎవరికి జ్వరం, దగ్గు, తర్వాత శ్వాసం ప్రాబ్లం ఉందా అట్లా చూశారు. ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. సో మంచిగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అండ్ ఇదే పద్ధతిలో ఇంకా కొన్ని రోజులు మనం పని చేస్తే టోటల్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఉంటే తప్పకుండా పెట్టాలి. తర్వాత 14 days వరకు అక్కడ ఏది కొత్త పాజిటివ్ రాలేదు అంటే దానికి కూడా మనం తప్పకుండా తీస్తాం. అంటే ఇంతకుముందు హైదరాబాద్ నుండి 16 ఇట్లాంటి కంటైన్మెంట్ జోన్ తీయడం కూడా జరిగింది. అదేవిధంగా టైం పూర్తి ఉంది, కొత్త కేసెస్ రాలేదు, వాళ్ళకి కూడా తీయడం జరుగుతుంది. సో ఆ పద్ధతిలో చాలా పకడ్బందీగా జరుగుతుంది. వేరే సిటీస్ మీరు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి తాజా చర్యలను రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 4% నుంచి 3.75% అంటే 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రాష్ట్రాలకు 60% మేర WMA పెంపొందించింది. సెప్టెంబర్ 30 వరకు WMA పెంపు అమలులో ఉంటుంది. ఇక జాతీయ హౌసింగ్ బోర్డుకు 10,000 కోట్లు, నాబార్డుకు 25,000 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 50,000 కోట్లు రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. During the global financial crisis, the IMF's economic counselor has named it the Great Lockdown, estimating the cumulative loss to global GDP over 2020 and 21 at around $9 trillion, which is greater than the economies of Japan and Germany combined. Within this downturn, the projections are replete with even sharper declines in output in various countries. India is among the handful of countries that is projected to cling on somewhat tenuously to positive growth at 1.9%. In fact, this is the highest growth rate. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు పేదలు, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అలాగే ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరుగుతుందంటూ సోషల్ మీడియా ట్విట్టర్లో ప్రధాని ట్వీట్ చేశారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు కూడా ప్రయోజనం పొందుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో 50% కోత విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో కోత విధించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. పెన్షన్దారుల పట్ల ప్రభుత్వం దయతో వ్యవహరించాలని సూచిస్తూ వారికి పూర్తి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వానికి నచ్చజెప్పాలని అడ్వకేట్ జనరల్కు సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. వరంగల్ అర్బన్ జిల్లా వైద్య కళాశాలలో 1,73,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రీజనల్ ల్యాబ్గా పిలిచే ఈ ప్రయోగశాలలో ప్రతిరోజు 100 మంది పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వరంగల్ జిల్లాలో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్లో 15 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయని అన్నారు. లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్థానికులకు సూచించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలే కాకుండా ఖమ్మం సంబంధించిన పేషెంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. కరోనా టెస్ట్ రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పట్టేది. ఏఎంసీ కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం వలన
ఒక 1 డేలో మనకు రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు నిన్న మొన్న 86 మంది అనుమానం ఉన్న వాళ్ళను తీసుకురావడం జరిగింది, టెస్ట్ చేయించడం జరిగింది. ఇలా ల్యాబ్ లోపల వాళ్ళని టెస్ట్ చేసి రిపోర్టు రోజుకు మనం ఒక షిఫ్ట్కు 100 మందిని చేసే అవకాశం ఉంది. ఒక షిఫ్ట్ అంటే 2 రోజులు పడుతుంది. వరంగల్లో మొదటి దఫా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అన్నారు. ప్రజలంతా వైద్యులు, అధికారులు, పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు. డయాగ్నోస్టిక్ సెంటర్ని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా భగవంతుడిని ప్రార్థిద్దాం. ఈ సామర్థ్యం పెంచుకోవటమా లేకపోతే పేషెంట్లను తగ్గించుకోవటమా అనేది ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ రోజు దురదృష్టం తగ్గిపోతుంది అనుకున్న నేపథ్యంలో వరంగల్ 24 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు, కొంతమంది గాంధీ హాస్పిటల్లో. దేశంలో లాక్డౌన్ అమలు పరుస్తున్న దృష్ట్యా ఉపాధి కరువైన నిరుపేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఉజ్వల గ్యాస్ యోజన లబ్ధిదారులకు ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున 3 నెలల పాటు ఉచితంగా సిలిండర్ను పంపిణీ చేస్తున్నారు. దీనికి గాను ఒక్కో సిలిండర్కు $798.50 ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ యోజన లబ్ధిదారులు 13,000 మంది ఉన్నారు. వీరికి గాను 10,37,000 రూపాయలు విడుదల చేసింది. రొక్కాడితే డొక్కాడని తమకు ఈ సమయంలో ప్రభుత్వం ఆదుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను చాలా చోట్ల ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరీంనగర్ జిల్లాల్లో 313 గ్రామాల్లో 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయిలో పనులు సాగుతున్నాయి. ప్రతిరోజు నియమిత సంఖ్యలో రైతులు వారికి కేటాయించిన టోకెన్ల ప్రకారం ధాన్యం కేంద్రానికి వచ్చి ప్రభుత్వానికి వడ్లు, మొక్కలను అమ్ముతున్నారు. మార్కెట్లో నియమిత సంఖ్యలో కూలీలు వచ్చి ఎప్పటికప్పుడు ధాన్యం బస్తాలను లారీలోకి ఎక్కించి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సౌకర్యంగా ఉందని తెలిపారు. ఇక్కడిక సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరిస్తున్నట్లు చెప్పారు. లాక్డౌన్ సందర్భంగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న తమకు కొద్దిగా వెసులుబాటు కల్పించి ధాన్యం అమ్ముకునే సౌకర్యం కల్పించడం సంతోషం కలిగిస్తుందన్నారు. సాయంత్రం పోసిన ఈరోజు కాంట అయింది. మాకు ఈ లాక్డౌన్ చేయబట్టి రైతులకు ఒక్కొక్క మీటర్ దూరం ఉండాలని నిబంధన గవర్నమెంట్ ఇచ్చింది. ఈ లాక్డౌన్ మేము పాటిస్తున్నాం. ఇది విధిగా కాంటలు జరుగుతున్నాయి. టైం టు టైం వచ్చి వాళ్ళు దొక్కుంటారు. మేము రైతుల చేత అదే ప్రకారంగా వచ్చి కాంటలు పెట్టుకుంటారు. మేమందరం ఇక్కడ సూసైడ్ తరఫున ఇక్కడ బండ మీద మార్కెట్లో వడ్డు చూసుకుంటున్నాము. ఒకటి లాక్డౌన్ తర్వాత దాని బలంగా మాకు ఇది కరోనా బలంగా బయటికి వెళ్లకుండా అందరం ఒకరికి 1 కిలోమీటర్ దూరం పాటిస్తున్నాం. మేము 4 ఎకరాల భూమి ఉన్నది. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. 2 ఎకరాల మక్క పెట్టాను, 2 ఎకరాల వరి పెట్టినా. మాకు అనుకూలంగా పంట వచ్చింది. మాకు గ్రామం మరేది సూసైడ్ తరఫున మాకు ఇక్కడ మన మార్కెట్లో సైదాపూర్ మార్కెట్లో మండలం నుండి మేము ఒక్కొక్కరం ఇక్కడ మా రైతు కొనుగోలు గురించి ఎవరి పొలం కాడికని ఒక దగ్గర పోసుకొని మాకు మార్కెట్లో వాళ్ళకు రైతుకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక్కడ మా 1 ఎకరాల మక్క పెట్టినాము, 2 ఎకరాల పొలం పెట్టినాం. 4 ఎకరాలు ఉంది సార్ మాకు. మొక్కలు కాంట అయినాయి, వడ్లు కాంట అయితే అయిపోతుంది. శుభ్రంగానే ఉంటున్నాం సార్. పనులు వచ్చిన
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న నిరుపేద ప్రజలందరికీ ఉచితంగా బ్యాంక్ అకౌంట్ సదుపాయం కల్పించి ఆర్థిక సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28 ఆగస్టు 2014లో ప్రారంభించారు. కరోనా వైరస్ కట్టడికి దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో నిరుపేద ప్రజలకు ఈ జన్ధన్ యోజన అకౌంట్లలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో నెలకు 500 చొప్పున 3 నెలలు వారి ఖాతాలో జమ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం 132,000 అకౌంట్లు ఉంటే ఇందులో 60,000 ఖాతాలు మహిళలవే ఉన్నాయి. వారి ఖాతాల్లో నగదు జమ అయినట్టు లీడ్ డిస్ట్రిక్ట్స్ మేనేజర్ హవేలీ రాజు వెల్లడించారు. కష్టకాలంలో నిరుపేదలకు అండగా ఆర్థిక సాయం చేసి భరోసా కల్పిస్తుండటంతో నిరుపేద కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 500 रुपये मोतीगार दाल है वो सबको पहुंच रहे धीरे धीरे, एकदम तो नहीं आते, वो सबको आने वालों को आ रहे, नहीं आने वालों को नहीं आ रहे, वो सबको आते. मोतीगार को धन्यवाद कर रही मैं, गरीबों को बहुत मदद कर रहे. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ కూలి పని చేసుకుంటాను. గతంలో ఉచితంగా నేను బ్యాంకులో జన్ధన్ యోజన అకౌంట్ తీశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో కొద్ది మొత్తంలో పొదుపు చేస్తుండేదానిని. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో నాకు ఉపాధి లేదు. ఇలాంటి ఆపద సమయంలో నా కుటుంబాన్ని ఆదుకోవడానికి 500 రూపాయలు నా అకౌంట్లో జమ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మా జిల్లాలో ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్లు 132,000 వరకు ఉన్నాయి. ఇందులో మహిళలకు సంబంధించిన అకౌంట్లు 60,000 వరకు ఉన్నాయి. ఈ 60,000 అకౌంట్లకు గాను రీసెంట్ గా ప్రధానమంత్రి కోవిడ్-19లో భాగంగా 500 చొప్పున ప్రతి అకౌంట్ కి మహిళలకు సంబంధించిన జన్ధన్ ఖాతాలోకి క్రెడిట్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ చేసిన డబ్బులను కూడా ఖాతాదారులు బ్యాంకుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మిగతా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సుమారుగా 60,000 మంది మహిళలు లబ్ధి చేకూరడం జరిగింది మా జిల్లాలో. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థను జనాలు చాలా ఇబ్బంది పడుతున్న దృష్టిలో మన భారత ప్రభుత్వం వాళ్ళు 500 రూపాయలు జన్ధన్ ఖాతాలోకి వేస్తున్నారు. మనకి డబ్బులు విత్డ్రా చేయడానికి. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కూలీలు, రైల్వే కూలీలు, కంపెనీలలో పనిచేసే వలస కూలీలకు 12 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు 500 రూపాయల నగదును ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అదేవిధంగా మనోహరాబాద్లో సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు 1000 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు స్వరాష్ట్రానికి కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను మనోహరాబాద్ సరిహద్దు సమీపంలో మంత్రి హరీష్ రావు పరామర్శించారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు ఎక్కడికి వెళ్లవద్దని, మనోహరాబాద్లోనే ఆశ్రయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. मैं आप सबको नमस्कार करके बोल रहा हूँ. ये समय में पैदल जाना आपके लिए बहुत तकलीफ है. इतना 40 डिग्री धूप में गए तो बीच में कुछ भी हो सकता आपके लिए. लॉकडाउन के बाद जाना है तो आप जा सकते, लेकिन अभी आप यहाँ रहने के लिए 500 रुपए दे रहे, 12 किलो चावल हर आदमी को दे रहे. और भी कुछ तकलीफ है तो हम देख लेंगे, आप मुझे फोन करो. लेकिन अब रोड पे जाना आपके लिए, तेलंगाना वाले को जैसा देखते आपको भी हम वैसे ही देखते. बुखार है तो हम देख लेते, खाने का हम देख लेते. ऐसा एक सिचुएशन इसके पहले कभी नहीं आए. पहली बार ऐसा कोरोना बोल के आके पूरा देश में लॉकडाउन है. ये लॉकडाउन के समय में रोडों पे जाना, बाहर निकलना आपके लिए तकलीफ पहुंच सकता, आपके सेहत के लिए तकलीफ पहुंच सकता. 661-9999 चावल दिए, पैसे दिए. और भी कुछ तकलीफ है तो फोन करो. बुखार है तो फोन करो, पानी का तकलीफ है तो फोन करो, कुछ तकलीफ है तो फोन करो, हम देख लेते. लेकिन पैदल आपके गांव जाने का आइडिया जो है उसको ड्रॉप करो. पैदल जाने में आपको कुछ भी हो सकता. आप गए तक 10 दिन लगता, 10 दिन में लॉकडाउन ही खत्म होता. बाद में बस में जा सकते, गाड़ी में जा सकते. आप क्यों जाना.
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి, కార్యదర్శి పాషా ఈరోజు మంత్రి ఈటెల రాజేందర్ను కలిసి తమ సంస్థ తరపున 25 లక్షల రూపాయల విలువ చేసే మాస్కులు, గ్లౌజులు, డిస్పోజబుల్ బ్యాగులు తదితర పరికరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ PACS ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లయితే అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల పరిస్థితి అదుపులో ఉన్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి ఇంట్లో వారు ఉంటూ ప్రభుత్వానికి సహకరించడమే కరోనాకు మందు అని రెడ్యానాయక్ రైతులకు అవగాహన కల్పించారు. మరి మా కాంటా ఎక్కువ పెడుతున్నారు, వాళ్ళని గుంతాయంటారు, నీళ్లు తెస్తున్నాం, చెరువులు కుంటలు నింపుతున్నాం. ఓకే సార్, ఇచ్చి మేము ప్రశాంతంగా మననే మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నాయి పోను 7 కోట్ల గన్ని బ్యాగులు కావాలని అడిగితే అటు కేంద్రంతో మాట్లాడారు, అక్కడ మమతా బెనర్జీ గారితో మాట్లాడారు. అక్కడ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నాయి వాడుకొని, కొత్తవి కావచ్చు, డీలర్ల దగ్గర ఉన్నాయి కావచ్చు, ఇవి వాడుకొని ఈ లోపల రాకపోతే వేరే మార్గం ప్లాస్టిక్ బ్యాగులైనా కేంద్రంతో మాట్లాడి మనమే తయారు చేసి ఇచ్చే విధంగా కార్యక్రమం చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం రైతు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా ములుగు జిల్లాలోని ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా నిరుపేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తూ జన్ధన్ ఖాతాలో మహిళలకు 500 రూపాయలు జమ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు 1500 రూపాయల చొప్పున ఇలా ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. आदमी घर में से नहीं जा रहे बाहर, घर में रहना बोल के बोले तो अब काम करने वाले पूरे भी जब सब जने घर में से रह गए. अब खाने के लिए कोसा भी नहीं है, सब जने काम करते हैं. खाने वाले कौन भी क्या पैसे नहीं है, सवाले 6 सब जने सब पैसे है, सवाले कौन भी नहीं है यहाँ पे. अब क्या बोलते हैं यहाँ पे, अब कोरोना वायरस से घर में से आदमी कौन भी बाहर नहीं जाना बोले से अब सब जने बहुत जने बोल तो खाने के नहीं खा के भी मर जाने वाले भी है. कोरोना वायरस भी नहीं खाने नहीं सब मर जाने वाले भी बहुत जने हैं. आज मोदी सर ने क्या अच्छा काम किया क्या है बोल तो 500 रुपए सब जनों को डाले, वो 500 रुपए से चावल नहीं तो सब्जियां कुछ सब ला के भी पका लेके खा रहे हैं. ये जनधन अकाउंट में मोदी सर ने डाल रहे हैं पैसे. ये केंद्र सरकार हमारे भारत में आने वाली कोरोना वायरस के लिए उसको भगाने के लिए और रोकने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने लॉकडाउन किया है. इसलिए लॉकडाउन से जो घर में रहने वाले, परिवार में रहने वाले जो आदमी काम करने के लिए मौका नहीं है, इसलिए वो जीने के लिए केंद्र सरकार ने, मोदी जी ने एक उनके जनधन के खाता में 500 रुपये डाले हैं. वो 500 रुपये के लिए उनके నిత్యావసర के लिए सामग्री और तरकारी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ కేసులు, బాధితులు 13,387కు చేరినట్లు వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు 50,000 కోట్లు, రివర్స్ రెపో రేటు 3.75% తగ్గింపు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కరోనా బాధితులు గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 66, ఏపీలో 38 కొత్త కేసుల నమోదు. కరోనా వ్యాప్తిపై మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్. కంటైన్మెంట్ జోన్లలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశం. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లో కోతపై హైకోర్టులో విచారణ. కోత విధించడం సబబు కాదన్న న్యాయస్థానం. వరంగల్లో వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ప్రతిరోజు 100 మందికి కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం.